నమస్తే. నేను రత్నపిల్ల. ఈరోజు మన మాట ఆశ, ధైర్యం, నమ్మకం. ఈ 3 చాలా చిన్న పదాలుగా మనకు కనిపిస్తాయి. కానీ మన జీవితాన్ని మార్చే శక్తి వీటికే ఉంది తెలుసా? ఆశ మనిషి ఉన్నంత వరకు ఉంటది. అది సమస్యల్ని కూడా తెచ్చిపెడతది. కానీ ప్రతి సమస్య కంటే ముందుగా ఒక ఆశ మనకు కలుగుతుంది. ఆ వెలిగే మనసులో ఉన్న ఆ భావనే ఆశ. ఆశ మనకి చెప్తది ఏమంటే తెలుసా? కష్టాలు శాశ్వతం కావు. మార్పు తప్పనిసరిగా వస్తుంది అని ఒక ధైర్యాన్ని కూడా అది ఇస్తది. జీవితంలో మనం చూస్తూ ఉంటాం సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. కానీ మన మనసులో సూర్యుడు ఆశతోనే ఉదయిస్తాడు. ఏదో సాధించాలనే ఆశ ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని అడ్డంకులొచ్చినా మనలో ఉన్న ఆ చిన్న ఆశే మనకి ముందుకు నడిపించే శక్తినిస్తుంది. కాదంటారా? ఆశ అంటే మాటలు కాదు. ఆశ అంటే మనసులో వెలిగే ఒక దీపం, ఒక చుక్కలాగా మనం చూడాలి. ధైర్యం. ఆశ మనసులో ఉన్నా దాని చర్యలోకి మార్చేది ఖచ్చితంగా ధైర్యమే. ధైర్యం అంటే పోరాటం చేయడం కాదు. కొన్నిసార్లు ఆగి ఆలోచించాలి. అది కూడా ధైర్యమే. ఎవరు నమ్మకపోయినా నేను చేయగలను అని మనలో మనల్ని నమ్ముకోవడమే ధైర్యం. ధైర్యంగా అడుగు ముందుకెయ్యి అంటారు అందుకే. మన జీవితంలో చాలా సార్లు కుమిలిపోతాం, విఫలమవుతాం, గెలవలేము అని మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కూలిపోయిన చోట నుంచే మళ్ళీ లేవగలిగే మనలో ఉన్న ధైర్యం వల్లే భయాన్ని దూరం చేస్తాం. అది భయం కాదు, ధైర్యం. భయం ఉన్నా ముందడుగు వేయడమే ఒక ధైర్యం. మూడోదేంటో తెలుసా? నమ్మకం. ఆ ఆశ మనల్ని లేపితే, ధైర్యం ముందుకు నడిపిస్తే, ఆ ప్రయాణాన్ని కొనసాగించేదే నమ్మకం. ఖచ్చితంగా నమ్మకం ఉండాలి మన మీద. నమ్మకం అంటే ఒక రకమైన శక్తే. మనకు మనమే ఇచ్చుకునే ఒక మాట. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మొదట అడుగు మన నమ్మకంతోనే వేయాలి. మేము చేస్తాం, చెయ్యగలమని. మనలో మనకి నమ్మకం లేకపోతే బయట ఎన్ని అవకాశాలొచ్చినా ఉపయోగమేమి ఉండదు. కాబట్టి నమ్మకాన్ని పెంచుకోవాలి. నమ్మకం అంటే నేను పడిపోయినా మళ్ళీ నేనే లేవగలను అనే నమ్మకం. నేను నెమ్మదిగా అయినా ముందుకెళ్తాను అనే నమ్మకం. నేను చివరి వరకు సాధిస్తాను అనే నమ్మకం మనకుండాలి. జీవితం కష్టాల్లో పడేసినప్పుడు కాదు. ఈ 3 మనకి ఆయుధాలుగా మారినప్పుడే మనం జీవితంలో ముందుకెళ్తాం. ఎవరైనా మనల్ని ఆపొచ్చు. ఎవరైనా మనల్ని చూసి నవ్వొచ్చు. కానీ మన ఆశ, మన ధైర్యం, మన నమ్మకం ఎవ్వరు దొంగలించలేరు. సో, అది మనకుండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. జీవితం ఎంత కఠినంగా ఉన్నా ఆశతో ప్రారంభమయ్యే రోజు, ధైర్యంతో నడిచే రోజు, నమ్మకంతో ముగిసే రోజు మనకు విజయాన్ని దగ్గర చేస్తుంది. సో, ఆశను వదలొద్దు. ధైర్యాన్ని తగ్గించుకోవద్దు. నమ్మకాన్ని కోల్పోవద్దు.